సమస్తమైన ఆపదల నుంచి తప్పించండి. మీ కృపచేత మమ్మల్ని బలపరిచి నాయన మీ మహిమ మేఘం నెక్కుటకు కావలసిన దీవెన ఆశీర్వాదాలు మాకు మా బిడ్డలకు నాయన చేరి వచ్చిన ప్రతి వారికి కూడా అనుగ్రహించి మీరు మహిమనందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశ మహాకాశముల్ అందున్నటి సమూహముల్ ఆకాశ మహాకాశముల్ అందున్నటి సమూహముల్ ఆకాశమున ఎగురవన్నీ దేవా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. భూమిపై కనబడే పైరుల్ సుడిగాలియు మంచును భూమిపై కనబడే పైరుల్ సుడిగాలియు మంచును అడవిలో నివసించేవన్నీ దేవా నిన్నే కీర్తించును. అడవిలో నివసించేవన్నీ దేవా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈనాటి వాక్య ధ్యానాంశము 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకును దీనినిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, హిత్తీలను, పెరిజ్జీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ఈ అధ్యాయంలో దేవుడు తన నిబంధనను మరలా పునఃస్థాపన చేసి వారితో చెప్తున్న మాట ఏమిటంటే, నేను మీకు ఇస్తానన్నటువంటి పాలు తేనెలు ప్రవహించి దేశమునకు లేచిపోండి. నేను మీ పితరులకు నేనేమైతే వాగ్దానం చేశానో అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను చేసినటువంటి ప్రమాణమును బట్టి
నేను మీకు ఇస్తానన్నటువంటి వాగ్దాన దేశానికి మీరు వెళ్ళిపోండి, నేను ఆ దేశానికి మీకు ఇస్తున్నాను, ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. మీకు ఎదురుగా వచ్చినటువంటి మీకు దూతను పంపి మీకు ఎదురుగా వస్తున్నటువంటి కనానీలను, అమోరీలను, హిత్తీలను, పెరిజ్జీలను, హివ్వీలను, యెబూసీలను నేను వెళ్ళగొడతాను. అయితే మీరు లోబడనొల్లనటువంటి ప్రజలు గనుక నేను మీతో రాను అని అన్నాడు దేవుడు. మీరు లోబడనొల్లనటువంటి ప్రజలు, ఇప్పటి వరకు నేను మీతో ఉన్నాను, ఐగుప్తు దేశం నుంచి ఇంతవరకు మీ మధ్యలో నేను ఉన్నాను, మీకు ముందుగా నేను నడిచాను, మీకు సమస్తమును నేను అన్ని దగ్గరుండి చూసుకున్నా కానీ ఇక నేను మీతో రాను. నా స్థానములో వేరొక దూత వస్తాడు అని దేవుడు మోషేతో చెప్పాడు. ఈ మాట విని ఆ ప్రజలు దుఃఖించారు. ఈ మాట విని, ఈ దుర్వార్త విని అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడు వారితో రానని చెప్పిన మాట విని అక్కడ ప్రజలందరూ కూడా దుఃఖించినట్లుగా మనం చూస్తాం. 4వ వచనంలో మనం ఆ వచనాన్ని చదవగలుగుతాం. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించింది. దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు నా మాట వినట్లేదు, స్వల్పకాలంలోనే మీరు మాటను మీరారు గనక మరలా నాకు కోపము రగులుకొని మిమ్మల్ని చంపుతానేమో, కనుక నేను మీతో రాను, నాకు బదులుగా వేరొక దూత, నాకు స్థానముగా దేవదూత వస్తాడని దేవుడు చెప్పాడు. అయితే మోషే దేవుని నిర్ణయాన్ని అంగీకరించలేకపోయాడు. మోషే మరొకసారి విజ్ఞాపనం చేస్తున్నాడు దేవునికి. ఏమని విజ్ఞాపన చేస్తున్నారు అని అంటే, ఇక్కడ 10వ వచనములో ప్రజలందరూ నిలుచుట చూచి లేచి ప్రతివాడిని తన గుడారపు ద్వారం ముందు నమస్కారం చేయుచుండెను. మనుషుడు తన స్నేహితును మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాళెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఇక్కడ 13వ వచనాన్ని మనం చదువుతాం. 12వ వచనం నుంచి నేను చదువుతాను. అంటే మోషే ప్రత్యక్ష గుడారమును ప్రజల మధ్యలో తీసి దూరముగా వేసి అక్కడికి దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవునికి మరి వీళ్ళకు మధ్యలో నిబంధనను వీళ్ళు పాడు చేసుకున్నారు కనుక వీళ్ళకు దూరంగా గుడారం, ప్రత్యక్ష గుడారము వేసిన తర్వాత అక్కడికి వెళుతున్నప్పుడు సందర్భాన్ని ఇంతకు ముందు మనం చదువుకున్నాం. అక్కడ గుడారం ద్వారం వెళుతూ ఉండగా మొత్తం అందరూ కూడా నిలబడి, దేవుడు వీళ్ళతో రానని చెప్పాడు కదా, అందుకని వీళ్ళు మోషే వెళ్తుండగా అందరు నిలబడి చూసి నమస్కారం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే మోషే గుడారంలోనికి వెళ్ళిన తర్వాత యెహోవాతో ఇట్లా అన్నాడు, చూడుము, ఈ ప్రజలు తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపిదవో అది నాకు తెలుపులేదు. నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదని చెప్పుతీవు కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అన్నాడు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని మోషే యొక్క ప్రార్థన మార్చేసినట్లుగా మనం చూస్తాం. మోషే యొక్క ప్రార్థన 11 నుంచి 13 వచనాల వరకు మోషే విజ్ఞాపన చేస్తాడు. దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడు మోషేతో అని అంటే, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడంట. అసలు ఎంత మోషే యొక్క ఎంత గొప్ప స్థితి ఇక్కడ మనము గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మోషే దేవుని సన్నిధిలో దేవునితో ముఖాముఖిగా ఒక స్నేహితుడిలాగా మాట్లాడుతున్నాడంటే ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. మోషే యొక్క పవిత్రత, మోషే యొక్క వినయ విధేయతలు, దేవుని పట్ల తనకున్నటువంటి ఆ గౌరవ భావము, దానిని బట్టి దేవుడు మోషేను ఒక స్నేహితుడిగా ఎంచుకున్నాడు. మొదటిసారి విజ్ఞాపన చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము మారింది. రెండవసారి కూడా విజ్ఞాపన చేస్తున్నాడు మోషే. రెండవసారి విజ్ఞాపన చేసినప్పుడు కూడా దేవుని నిర్ణయం మార్చుకునేలాగా జరిగిపోయింది. ఎప్పుడైతే దేవుడు నేను రాను అని వారితో చెప్పాడో, మోషే విజ్ఞాపన చేసినప్పుడు దేవుడి యొక్క స్నేహితుడిలాగా మోషే మాట్లాడుతూ, దేవుడు మోషేను స్నేహితుడిలాగా భావించిన సందర్భంలో
దేవుని యొక్క తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు అన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జరిగింది అలాగా. కనుక అక్కడ అంటున్నాడు కదా దేవుడు 14వ వచనంలో, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తున్నానగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకుము అన్నాడు. నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగిందని దేనివల్ల తెలియబడును, నీవు మాతో వచ్చటం వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పాను. 17వ వచనంలో ఆయన మాట్లాడుతాడు, నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. మొట్టమొదట అధ్యాయం ప్రారంభంలో దేవుడు ఏం మాట్లాడాడు, వీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను వీరితో రాను, నా స్థానంలో దేవదూత వస్తాడు, ఆ దూతను పంపి నేను పెరిజీలను, హిత్తీలను, అమోరీలను, కనానీలను వీళ్ళందరినీ కూడా మీ ఎదుటి నుంచి పారదోలుతాడు, నేను మాత్రం మీతో రాను. ఒకవేళ మీరు లోబడని ప్రజలు కనుక నాకు కోపము రగులుకుని వారందరిని చంపుతానేమో అనండి. దేవుడు రానున్నటువంటి సందర్భంలో మోషే దేవుని మనసును ఒప్పించగలిగాడు, దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చగలిగాడు. దేవుడు తన ప్రణాళికని మార్చుకుని తన సన్నిధి ఇజ్రాయేలును అనుసరించడానికి దేవుడు అనుగ్రహించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. చూసారండి, ప్రార్థన యొక్క శక్తి. మోషే విజ్ఞాపనకు దేవుని యొక్క జవాబు ఏమిటి అంటే తన ఆలోచనను మార్చుకునేటట్లుగా జరిగించాడు దేవుడు. తన ఆలోచననే మార్చుకునేటట్లుగా మోషే చేసినటువంటి ప్రార్థనకు దేవుడు తన ఆలోచననే మార్చుకుని తన ప్రజల పట్ల ఆయన కృప చూపినట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రేమను చూపాడు. దేవుడికి మానవుల ఎడల ఎంత ప్రేమ ఉందో. సరిగ్గా మనము ప్రార్థన చేస్తే, సరిగ్గా మనము పశ్చాత్తాపముతో లేదా దేవుని మనసు ఎరిగి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు. తన కోపము అసలు తన చిత్తాన్నే మార్చుకున్నాడు, తన ఉద్దేశాన్ని మార్చుకునేట అంతగా మోషే ప్రార్థన పనిచేసింది. కనుక మోషే ప్రార్థన ఎలాగూ చేశాడు అని అంటే ఆయన చిత్తానుసారంగా చేసినట్టుగా మనం గమనించాలి. మోషే దేవుని చిత్తానుసారంగా మొర్రపెట్టాడు. కనుక మనం కూడా ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించినట్లయితే, ఆయన చిత్తము అంటే మనము దేని కొరకు ఆయన మన ఏది అడిగితే అది ఉద్దేశం కరెక్టు, దేవుని దృష్టిలో ఇది యథార్థమైనది, దేవుని దృష్టికి ఇది అంగీకారమైనది అనేటి వాటిని మనం కనుక అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు అన్న సంగతిని ఇక్కడ రుజువైంది. కనుక ఆయన మనసెరిగి, అంటే మోషే దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మోషే దేవుని యొక్క మనసు ఎరిగాడు, దేవుని యొక్క మనసును అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి ఉన్నాడు. దేవుని ఎడల జరిగిన అవమానాన్ని మోషే కూడా దేవునికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయాడు. అందుకనే మొదటి రాతి పలకలను పగలగొట్టినట్లుగా మనం చూస్తాం. మీరు నిన్నటి గత అధ్యాయంలో నిబంధనను వారు మీరినందున రాతి పలకలను పగలగొట్టాడు. ఎందుకంటే దేవుని మనసు ఎరిగిన మోషేలాగా కనబడుతున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఎరిగినటువంటి మోషేలాగా కనబడుతున్నాడు. అందుకనే దేవుడు మోషేను తన స్నేహితుడిగా ఎంచుకున్నాడు. ముఖాముఖిగా మాట్లాడటానికి దేవుడు మోషేకు అనుమతి ఇచ్చాడు. మోషే యొక్క శ్రద్ధ, దేవుని ప్రజల పట్ల మోషే యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం పట్ల మోషే యొక్క ప్రవర్తన, దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగిన వాడే ఇదిగో ఇలాగ ప్రవర్తించాలని మనం అని మాట్లాడతాం కదా. ఇదిగో ఆయన అలాగా చెప్పాడు, దేవుడు నువ్వు ఇలాగ ప్రవర్తించాలని మాట్లాడతారు కదా. ఆ నా ఉద్దేశాన్ని మోషే కూడా కలిగి ఉన్నాడు అని దేవుడు
మోషేను స్నేహితుడిగా చేసుకున్నాడు. స్నేహితుడి వలె ముఖాముఖిగా మాట్లాడటం అనేది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితి. కనుక మోషే దేవుని సముఖమందు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అనంటే ఎంత గొప్ప భాగ్యాన్ని మోషే పొందుకున్నాడో, దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చగలిగినటువంటి ఆ ప్రార్థన మనము కూడా చేయగలిగితే మన కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చగలిగిన వారమై ప్రార్థించగలిగితే. దేవుని యొక్క ఉద్దేశం అంటే వాక్యానుసారమైనటువంటి జీవితము. వాక్యానుసారముగా వాక్యము ఏమైతే మనతో మాట్లాడుతుందో, ఎలాగూ జీవించాలని వాక్యం మనకు సెలవిస్తూ ఉందో, దేవుని ఎడల ఎలాగూ ప్రవర్తించాలని వాక్యం మనతో మాట్లాడుతుందో, మన విశ్వాసమును వృద్ధి చేసుకోవాలని వాక్యం మనతో ఎలాగ మాట్లాడుతుందో, మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో దేవుని ఎడల అని దేవుడు తన ఉద్దేశము కలిగి ఉన్నాడో మన ఎడల, ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించగలగాలి. అంటే వాక్యములో ఉన్నటువంటి బైబిల్ సారాన్ని గ్రహించగలగాలి. బైబిల్లో ఉన్నటువంటి ఆ సారాన్ని అంతటిని మనం గ్రహించగలిగి మనం దేవుని సన్నిధిలో గనక మనం ప్రార్థించినట్లయితే దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థనను మనము చేయగలుగుతాము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని భావనలు మన భావనలుగా ఎంచుకోవాలి. దేవుని ఉద్దేశం ఎలాగైతే ఉద్దేశం ఉందో, మానవుడు జీవించాలి, ఇలాగూ జీవించాలనేటువంటి తన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని మనం కూడా గ్రహించాలి. నిజమే, దేవుడు నన్ను ఇలాగ జీవించాడు కనుక నేను అలాగే జీవిస్తాను. క్రమం తప్పనటువంటి జీవితం, క్రమం లేనటువంటి జీవితాన్ని తీసివేసుకుని క్రమమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను అని మనం గ్రహించగలగాలి. దేవునికి ఏది దుఃఖకరమో, దేవునికి ఏది ఆయాసకరమో, దేవునికి ఏది ఇష్టం లేదో దానిని మన జీవితంలో నుంచి తీసివేసుకోవాలి. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశమును, ఆయన భావాలను మన భావాలుగా అన్వయించుకోగలుగుతాం, మన భావాలుగా వాటిని అడాప్ట్ చేసుకోగలుగుతాం. కనుక ప్రతి విశ్వాసి ప్రార్థన ద్వారా దేవుని మార్గాలను గ్రహించి ఆయన ఉద్దేశాలతో ఐక్యతతో ఎదగాలి. గొప్ప ఐక్యతలోనికి మనం ఎదగాలి. ఆయన ఉద్దేశంలోనిటువంటి గొప్ప ఐక్యతతో మనం ఎదగాలి. అప్పుడే ఆయన స్నేహితులుగా మనము మారిపోగలుగుతాము అన్న సంగతిని మనం గ్రహించగలగాలి. కనుక ప్రార్థన యొక్క గొప్ప శక్తి ఏమిటి అనంటే, దేవుని యొక్క శాపము లేదంటే ఏదైతే ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత ఇజ్రాయేల్ ప్రజల పైనకి వచ్చినప్పుడు వీళ్ళందరినీ నాశనం చేసి, ఇదిగో నీ ద్వారా సంతానాన్ని వృద్ధి చేసి నేను కనాను దేశానికి తీసుకెళ్తాను మోషే అన్నప్పుడు, ఆ ఉగ్రతను దేవుని యొక్క ఉగ్రతను మోషే ఎలాగైతే ప్రార్థన ద్వారా మార్చగలిగాడు మొదటిసారి, రెండవసారి కూడా మీతో నేను రాను, ఒకవేళ నాకు కోపం వస్తే వీళ్ళు చనిపోతారేమో, వీళ్ళని చంపుతానేమో, నేను రాను అని దేవుడు మోషేతో అన్నప్పుడు దేవుని ఉద్దేశం కూడా మార్చగలిగినటువంటి మోషే తన ప్రార్థన చేత, తన యొక్క వ్యక్తిగతమైనటువంటి నడవడి చేత, తన యొక్క భక్తి జీవితం చేత దేవునికి ఇష్టమైన వాడిగా మారిపోయాడు. ఇష్టమైన వాడిని దేవుడు స్నేహితుడిగా ఎంచుకున్నాడు. ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని మోషేకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. 17 నుంచి 23 వచనాల్లో దేవుని మహిమను చూపమని మోషే అడుగుతాడు. 17 నుంచి 23 వచనాలు చదువుతాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరు పెట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా 18 వచ్చింది. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. మోషే గుడారంలో ముఖాముఖిగా మాట్లాడిను అని వాక్యం సెలవిస్తా ఉంది. ముఖాముఖి ఏంటి? ఎదురు బొదురు కూర్చుని మాట్లాడినట్టు కదా. అలాగే మోషే దేవుని యొక్క స్వరం వింటా వచ్చాడు ఇప్పటి వరకు కూడా. మేఘంలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడి, మేఘస్తంభంలో దేవుడు ఉన్నాడు. దేవునితో మాట్లాడిన స్వరాన్ని విన్నటువంటి మోషే ఎక్కడి నుంచి? ఆ పొదల దగ్గర నుంచి, మండుచున్న పొద దగ్గర నుంచి
దేవుని యొక్క స్వరాన్ని వింటూ వస్తున్నటువంటి మోషే ఇప్పటి వరకు కూడా. తర్వాత మొదటి 40 దినాలు దేవుని సముఖంలో ఉన్నటువంటి మోషే. ఆ 40 దినాలు కూడా దేవునితో మాట్లాడాడు ముఖాముఖి. 40 దినాలు అయిన తర్వాత ప్రత్యక్ష గుడారంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు మోషేకు ఒక ఆశ కలిగింది. నీ మహిమను నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి. తండ్రి అయిన దేవుడు ఆత్మరూపుడిగా ఉన్న దేవుడు, ఆత్మరూపుడిగా ఉన్న దేవుడు కనుక దేవుడు ఇప్పుడు మోషేతో ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఒకసారి చూద్దాం 19వ వచనము. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను అన్నాడు. యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదును అని అన్నారు. మొదట మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను. దేవుని యొక్క మంచితనము నీ ఎదుట కనబరిచెదను అనంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని యొక్క మంచితనమే ఉంది. మోషే ఏమని అడిగాడు? నీ మహిమను దయచేసి నీ మహిమను చూపుము అని అన్నప్పుడు దేవుడు ఆ మాటకు నా మంచితనాన్ని నీకు చూపుతాను అని అన్నాడు. అంటే దేవుని ఉద్దేశము మనకు తెలియదు, కానీ మనము ఆయన ఉద్దేశానికి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసి ఆయన ఉద్దేశం, మన సొంత ఉద్దేశమును ఆపాదించుకోవటం అనేది అది మంచిది కాదు. అది ఆ దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియదు. కానీ కొంతమంది మాట్లాడినటువంటి కొంతమంది వ్యాఖ్యానకర్తలు కూడా కొంత చేసినటువంటి విధానం ఏమిటి అని అంటే, వ్యాఖ్యానం చేసిన విధానం రానై ఉన్నటువంటి దినాలలో భవిష్యత్ కాలంలో మెస్సయ రూపముగా దేవుడు రానే ఉన్నాడు గనక ఆయన ముఖాన్ని గురించి మాట్లాడాడు అని అంటాడు. క్రింద మనం చదివిన దాంట్లో 20వ వచనములో, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. ఇక్కడ మహిమను చూసి ఏ నరుడు బ్రతుకుడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క మహిమ ఎంత గొప్పది అని అంటే, దూతలు కూడా చూడలేనటువంటి, సమీపింపరానటువంటి దేవుని యొక్క తేజస్సు. ఆ తేజస్సులో ఎవరు ఉండలేరు. దేవుని యొక్క మహిమ చాలా గొప్పది. ఆ మహిమను ఎవరు చూడలేరు. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆ మహిమలో దేవుడు అంటాడు, నా ముఖమును నువ్వు చూడలేవు అని అంటున్నాడు. నేను నా ముఖమును చూడలేవు, కానీ ఇదిగో ఆ బండ కనపడుతుంది కదా, ఆ బండ మీద నిలబడు, ఆ బండ సందులో నుంచి నువ్వు నన్ను చూస్తావు, నా చెయ్యి నేను అడ్డం పెడతాను, నువ్వు నా ముఖాన్ని చూడలేవు కానీ నా వెనుక పార్శ్వమున నువ్వు చూడగలుగుతావు, నా చెయ్యి నీకు అడ్డు పెడతాను అని దేవుడు మాట్లాడతాడు. అంటే దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. వాక్కు రూపముగా దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఆ మహిమ అనేది మోషే చూడలేడు గనక చెయ్యి అడ్డం పెట్టి ఆయన వెనకగా వెళుతున్నప్పుడు మహిమను చూపించాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఇక్కడ మనము దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మహిమ రూపుడైనటువంటి దేవుడు వాక్య రూపముగా మోషేతో మాట్లాడినటువంటి ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా మానవుల మధ్య నివసించాడు అని యోహాను భక్తుడు తన సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనాల నుంచి తెలియజేస్తుంటాడు. ఆది యందు వాక్యముండును, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని యోహాను భక్తుడు తెలియజేస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఆ మహిమను చూచి తట్టుకోలేనటువంటి మానవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఎలా చూడగలిగారు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపుడు దాల్చాడు. మానవులతో సహవాసము చేయటానికి తన మహిమను తగ్గించుకుని మానవ రూపము దాల్చిన దేవుడుగా మనం ఇక్కడ గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. కనుక తన మహిమను మోషేకు చూపలేదు. మహిమను చూపమన్నప్పుడు నా మంచితనాన్ని చూపుతారని దేవుడు చెప్పాడు.
ఆ మంచితనమే, దేవుని యొక్క మహిమ అంతా కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనబడుతున్నది అంతా కూడా దేవుని యొక్క మహిమే, దేవుని యొక్క మంచితనమే మహిమ. కనుక ఆ మహిమ రూపుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చారు, మానవుల కొరకు, మానవులతో సహవాసం చేయటానికి. అనాది కాలములో దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మరి వారి మధ్యను సంచరించిన దేవుడిగా కనబడుతున్నాడు. వారి మధ్యను అంటే వారితో మేఘస్తంభములో నుండి వాక్య రూపముగా దేవుడు వారితో మాట్లాడుతూ వారిని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత మానవుల మధ్యన సాధారణమైనటువంటి మానవుల్లాగా జీవించాడు. దేవుడు సాధారణమైనటువంటి మానవులా జీవించిన దేవుడు శిలువ మరణము పొందిన తర్వాత పరలోకమునకు వెళ్ళి ఆత్మరూపుడుగా మన హృదయాలలో గుడారమనే మానవ శరీరం అనే గుడారమనే హృదయాలలో నివసిస్తున్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని మహిమను మోషే చూడలేరు అని దేవుడు చెప్పాడు, కానీ మానవుడిగా వచ్చినటువంటి దేవుణ్ణి చూడగలిగారు. మానవుడిగా వచ్చినటువంటి దేవుణ్ణి ఇక్కడ నా ముఖమును చూడలేవు, నా ముఖమును చూడలేవు, కానీ పైన ముఖాముఖిగా మాట్లాడినట్లుగా ఉంటుంది. ముఖాముఖి మాట్లాడినట్లుగా, నేను మాట్లాడుతూ ఉంటే ఎదురు నిలబడి మాట్లాడినట్టుగా. కానీ ఇక్కడ మహిమను చూడలేవు అన్నది దేవుడు మహిమ రూపంలోనే అక్కడ మాట్లాడారు, మహిమను తగ్గించుకునే మాట్లాడి ఉంటారు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనాను దేవుని యొక్క మహిమను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి మానవులతో సహవాసము చేసినటువంటి దేవుడు. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్యంగా ఉన్నటువంటి, యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ బండ చాటున ఇక్కడ చదువుదాం, అది చివరి వచనాన్ని చదువుదాం. మరియు యెహోవా 21వ వచనం, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పుదెను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వము చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని చెప్పెను, మోషేతో చెప్పెను. ఇక్కడ బండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. మనకు మోషే గారు మరి బండ నుంచి నీళ్లు రప్పించినప్పుడు ఆ బండ క్రీస్తే అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడతారు. ఇక్కడ బండ సందుల నుంచి చూడటం అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీర రూపములో నుండి మనం దేవుణ్ణి చూడగలుగుతున్నాము అన్నదానికి సాదృశ్యంగా ఉంది అన్న దానిని మనం గ్రహించగలగాలి. కనుక ఈనాటి 33వ అధ్యాయాన్ని మనం ముగించుకోగలిగాం. అయితే ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో దేవుని ఉద్దేశమును మార్చినటువంటి ఆ ప్రార్థనను కూడా మనం చేయగలగాలి. దేవుని యొక్క ఉద్దేశమును మార్చగలిగినటువంటి ప్రార్థన కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, మొర్రపెట్టే ప్రార్థన, గోజాడే ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలు మనం చేయగలిగితే దేవుని మనసు ఎరిగి, దేవుని మనసు ఎరగకుండా, అలాగే దేవుని ఉద్దేశమును మన ఉద్దేశముగా మార్చుకోకుండా ఒకవేళ ప్రార్థించినట్లయితే మన ఎడల దేవుని యొక్క ఉద్దేశములు నెరవేరవు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన కుటుంబ భవిష్యత్తు కొరకు, మన కుటుంబ దీవెనల కొరకు మనం ఎలాగూ ప్రార్థించాలి అనంటే దేవుని మనసు ఎరిగి ప్రార్థన చేయాలి. దేవుని ఉద్దేశమే మన ఉద్దేశముగా జీవించాలి. దేవుని యొక్క వాక్యమే మన జీవితంలో జీవనాధారం అవ్వాలి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకున్నటువంటి ప్రతి సమస్యను దేవుడు తీసివేస్తాడు. మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక అలాంటి ప్రార్థనను మనం నేర్చుకుందాం. గురి కలిగినటువంటి ప్రార్థన మనం చేద్దాం. మరి పట్టుదలగినటువంటి ప్రార్థనలు మనం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.